అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా చేసిపోయింది. ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప ఖజానా ఖాళీ ఉంది అని మాయ మాటలు చెప్పి, మాయ మాటలు అంటే అబద్ధం అని చెప్తున్నాను, వాళ్ళ మాటలు నిజమే. ఎన్నికలకు ముందు కూడా ఇదే మాట భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు కేసీఆర్. మరి మీరు చెప్తున్నటువంటి హామీలని అబద్ధపు హామీలు మీరు ఏ విధంగా నెరవేరుస్తాయి? అప్పుల రాష్ట్రంలో మీరు అప్పుల రాష్ట్రం అంటున్నారు. మరి రాష్ట్ర ఖజానా వచ్చిన ఖజానా అంతా అప్పుల కట్టనిగానే సరిపోతుంది. మీరు రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. మీరు 2 లక్షల రుణమాఫీ ఏదైతే ప్రకటించిందో, మీరు బ్యాంకులలో పోయి అప్పులు తెచ్చుకోండి, మేము వచ్చినాక మాఫీ చేస్తామన్నటువంటి మాట చెప్పిండు ఆనాడు ఈనాడున్న ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రోజు నిబంధనలు ఎందుకు పెడతా ఉన్నారు? ఆ రోజు మీరు చెప్పిండ్రు 40,000 కోట్ల నుంచి 43,000 కోట్లు కావాలా ఈ 2 లక్షల రుణమాఫీ చేయడానికని. ఈ రోజు అది 15,000 కోట్లకే ఎట్లా పరిమితమైంది? 15,000 కోట్లలో మీరు ఇచ్చింది కేవలం 13,000 కోట్ల ఇంతవరకు. ఇంకా మేము కొంత 70% అయిపోయింది, 70% అయిపోయింది, 20% ఇస్తే అయిపోతున్నటువంటి అబద్ధం మాటలు చెప్తున్నారు. రోజు బ్యానర్ ఐటమ్ రాపించుకున్నారు, రుణమాఫీ అయిపోయింది, రుణమాఫీ అయిపోయింది, కేవలం కొద్ది మంది మాత్రమే మిగిలినారని. ఆనాడు ఏ నిబంధనలు లేకుండా అమలు చేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదాకా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసేదాకా రైతాంగం వెంబడి భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతులకు రుణమాఫీతో పాటు అనేక హామీలు ఇచ్చిండు. రైతులకు అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అంటే వీళ్ళు రైతు భరోసా, వాళ్ళు 10,000 ఇచ్చిండు, మేము 15,000 ఇస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ అంటే రైతులు మోసపోయి ఈ ప్రభుత్వం వస్తే మాకేమో ఇంకా ఎక్కువ ఆదాయం, ఇంకా లాభం చేసేటటువంటి ఆశయంతోన ఆకాంక్షతోన ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రైతులను ఇప్పటిదాకా రైతు భరోసా కింద 1 రూపాయి కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట రైతులను మోసం చేసినట్లా కాదని ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్షాలు మా మీద విమర్శిస్తున్నాయి. ఇంకొక నాయకుడు చెప్తాడు అక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా రుణమాఫీ చేసిందా అని. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకున్నది. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ హామీ ఇచ్చింది మీరు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నది మీరు, చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. మమ్మల్ని విమర్శించేటటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు హామీలు మీరు ఇస్తారు, ఆడ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా, ఈడ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా, ఆ ప్రభుత్వంలో ఇచ్చిందా? ఈడ మీరు హామీ ఇచ్చినందుకు ప్రజల తరఫున అడిగే హక్కు మాకున్నదని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు మాట ఇచ్చి మోసం చేస్తా ఉంటే చూసుకుంటామంటే చూసుకుంటూ ఉండను భారతీయ జనతా పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ మీ రైతు భరోసా? ఎందుకు ఇప్పటిదాకా రైతు భరోసా అందియలేదు? 15,000 అని చెప్పినారు కదా, మరి ఇప్పటిదాకా 7,500 ఈ పంటకు ఒక్కొక్క ఎకరాకు రైతుకు అందజేయారు. ఎంతమంది రైతులకు మీరు అందజేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు. ఎక్కడ మీ రైతు భరోసా? రైతులకు ఎక్కడా? కౌలు రైతులకు ఎక్కడా? రైతు కూలీలకు ఎక్కడా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దీనికి జవాబు చెప్పండి. ఆ రాష్ట్రంలో ఇస్తున్నారా, ఈ రాష్ట్రంలో ఇస్తున్నారా? అక్కడ ప్రభుత్వాలు ఏ హామీలు ప్రజలకు ఇచ్చినాయో ఆ హామీని నిలబెట్టుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో. ఈడ మీరు హామీ ఇచ్చిండు, మీరు ఇచ్చిన హామీకి మీరు కట్టుబడి మాట్లాడండి. చేత కాకుంటే మిమ్మల్ని మేము మోసం చేసాము, మేము ఇయ్యలేకపోతున్నామని ముక్కు మీద నేలకు రాసి క్షమించమని ప్రజలను అడగండి. అంతేగాని ఈడ మీరు ఇచ్చిన హామీలు భారతీయ జనతా పార్టీ ఇచ్చడానికి కాదు. ఈరోజు రైతులకు, మహిళలకు, రైతులను ఒక పక్క మోసం చేసి ఇంకో పక్క ఏమంటున్నారు, బ్యాంకులలో వడ్డీ లేని రుణాలు 3 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. వడ్డీ లేని రుణాలు 3 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మరి ఎక్కడ ఎంతమంది రైతులకు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.
యాదవులకు గొల్ల కురుమలకు